ఇక ముఖ్యమంత్రిని కలిసేందుకు రోజు వేరే రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, దేశ విదేశీ ప్రముఖులు వస్తూ ఉంటారు. కానీ వారి కార్లు కూడా క్యాంప్ ఆఫీస్లో పార్క్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్లో ఒక్క సీఎం కారు తప్ప మిగతావన్నీ బయట ఆపాల్సిందే. ఓ 500 మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే చోటు చాలటం లేదు. సందర్శకులు కూడా సీఎంను కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రోజు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కనీసం 1000 మంది పట్టే హాల్తో సీఎం అధికారిక నివాసం నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాస భవనం ప్రారంభమైంది. ఉదయం 5:22 సీఎం కేసీఆర్ దంపతులు కొత్త క్యాంపు కార్యాలయంలోకి గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. శుభకార్యంలో భాగంగా దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, అందులో ఉండబోయే వారి ప్రవేశాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పలువురు అధికారులు గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చారు. ప్రస్తుతమున్న బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. R&B డిపార్ట్మెంట్ 3 బ్లాకులుగా ఈ నిర్మాణాలు చేపట్టింది. మొత్తం 5 భవనాల సముదాయానికి ప్రగతి భవన్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి జనహిత పేరు ఖరారు చేశారు. ఈ భవనంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు తదితర వర్గాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు జరుగుతాయి. దాదాపు 1000 మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ ను నిర్మించారు. కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు.
సీఎం సూచనలతో వివిధ రకాల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటారు. వీటి బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పగించారు. 9 నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం 38 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 1000 మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ను నిర్మించారు. కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం అంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. సీఎం సూచనలతో వివిధ రకాల మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటారు. వీటి బాధ్యతను హెచ్ఎండిఏకు అప్పగించారు. 9 నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికోసం 38 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక ముఖ్యమంత్రిని కలిసేందుకు రోజు వేరే రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, దేశ విదేశీ ప్రముఖులు వస్తూ ఉంటారు. కానీ వారి కార్లు కూడా క్యాంప్ ఆఫీస్లో పార్క్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్లో ఒక్క సీఎం కారు తప్ప మిగతావన్నీ బయట ఆపాల్సిందే. ఓ 500 మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే చోటు చాలడం లేదు. సందర్శకులు కూడా సీఎంను కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కనీసం 1000 మంది పట్టే హాల్తో సీఎం అధికారిక నివాసం నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్ని గంటలకు గృహప్రవేశం జరిగింది, ఎవరెవరు అటెండ్ అయ్యారు? రాజేందర్, ఉదయం 5:22 ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొత్త క్యాంప్ ఆఫీస్లో గృహప్రవేశం చేశారు. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిన్నజీఆర్ స్వామి, అదేవిధంగా మిగతా పండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5:22 జరిగినటువంటి కార్యక్రమంలో మిగతా అన్ని పూజలు కూడా, అంటే గృహప్రవేశం కావచ్చు, తర్వాత దీనికి సంబంధించినటువంటి వాస్తు పూజ కావచ్చు, తర్వాత మిగతా అన్ని పూజలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 5:22 గృహప్రవేశం జరిగిన అనంతరం మిగతా కార్యక్రమాలు కూడా ప్రస్తుతానికి పండితులు ముఖ్యమంత్రి దంపతులతో చేపిస్తున్నారు. అయితే కాసేపట్లో రాజ్భవన్ నుంచి కూడా గవర్నర్ దంపతులు కూడా క్యాంప్ ఆఫీస్కు చేరుకోనున్నారు. తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా క్యాంప్ ఆఫీస్కు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం దాదాపుగా 36 నుంచి 38 కోట్ల రూపాయలతో నిర్మించారు. సుమారు 8.5 ఎకరాల వరకు ఈ కొత్త క్యాంప్ ఆఫీస్కు నిర్మాణానికి కేటాయించారు. అయితే ప్రస్తుతం పాత క్యాంప్ ఆఫీస్ భవనం పక్కనే కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి 2 భవనాలతో పాటు ముఖ్యమంత్రి
క్యాంప్ ఆఫీస్, అదేవిధంగా సమావేశ మందిరం, మిగతా ఇతర భవనాలు అన్నింటి కలిపి ప్రగతి భవన్గా పేరు పెట్టడం జరిగింది. తర్వాత ప్రజల కోసం, వివిధ వర్గాల ప్రజల కోసం, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసేందుకు వచ్చేటువంటి వారందరి కోసం జనహిత హాల్గా ఒక హాల్కు పేరు పెట్టడం జరిగింది. అంటే ఇటు ప్రగతి భవన్, అదేవిధంగా జనహిత హాల్, ఈ రెండు పేర్లతోటి ఈ రోజు నుంచి కొత్త క్యాంప్ ఆఫీస్కు పిలుస్తారని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. దాదాపుగా 36 నుంచి 38 కోట్ల రూపాయలతో 9 నెలల కాలంలోని కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం చేపట్టారు. చాలా స్పీడ్గా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ప్రస్తుతానికి కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం ఎందుకు అనేది ముఖ్యమంత్రి పదే సార్లు మీడియాకు చెప్పారు. అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాలు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఎక్కడ కానీ సమావేశాలు నిర్మించుకోవడానికి అనువుగా లేదు. అదేవిధంగా క్యాంప్ ఆఫీసులో కూడా ఎక్కువ మంది ప్రజలతో మాట్లాడాలన్నా, లేదంటే వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఎవరైనా విదేశాల నుంచి డెలిగేషన్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడదామని వచ్చినప్పుడు కూడా వారందరితో కూడా సమావేశం కావడానికి అంత ఈజీగా, అంటే అక్కడ ఉన్నటువంటి హాల్ కూడా సరిపడా లేవు. కాబట్టి కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం అనివార్యమైందని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీంతోపాటు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కార్యక్రమాలు కూడా మిగతా ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేయడం, అదేవిధంగా మిగతా కొన్ని యూనివర్సిటీలలో కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈ విధంగా అధికార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సమస్య వస్తుందని చెప్పి కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఈ అభిప్రాయాన్ని చెప్తూ వస్తున్నారు. ఈ కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి అన్ని అంగులు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ చేయాలన్నా, అదేవిధంగా ఒక స్థానిక మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసి అధికారులను అలర్ట్ చేయడం, అధికారులతో సంప్రదింపులు జరపడం, అధికారులతో సమస్యలపై చర్చించడం, ప్రజలు సమస్యలు చెప్పినప్పుడు స్థానికంగా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలంటే కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి క్యాంప్ ఆఫీస్ ద్వారా ఈజీగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. ఇప్పుడున్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో, అదేవిధంగా ఆర్డీఓలతో, ఎంఆర్ఓ కార్యాలయాలతో అనుసంధానం ఈ కొత్త క్యాంప్ ఆఫీసు ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించవచ్చు. ఎక్కడికక్కడికి ఆదేశాలు ఇవ్వచ్చు. దీంతోపాటు మిగతా ఎస్పీ కార్యాలయాలకు కూడా, మిగతా పోలీస్ కార్యాలయాల కమిషనరేట్లకు కూడా ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కొత్త క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఇక దీంతోపాటు ఒక మినీ థియేటర్ కూడా ఇందులో ఉంటుంది. ఎవరైనా డెలిగేషన్ వచ్చినప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ అనుకూలమైనటువంటి పరిస్థితులు, పెట్టుబడులు మీరు ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఏ విధంగా ప్రజల సహకారం ఉంటుంది అన్నటువంటి విషయాల మీద కూడా మినీ థియేటర్ ద్వారా వారికి కొన్ని కార్యక్రమాలు చూపెట్టేందుకు కూడా అనువుగా ఇక్కడ ఈ కొత్త క్యాంప్ ఆఫీసులో మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు హాల్ నిర్మాణం, ప్రజలతో ముఖాముఖి నిర్వహించుకోవడం, వచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు కావచ్చు, సమస్యలతో ముఖ్యమంత్రి వచ్చే వారందరి కోసం దాదాపుగా 500 నుంచి 700 వరకు కూడా ప్రజలతో నేరుగా కూర్చొని ముఖ్యమంత్రి మాట్లాడే విధంగా ఒక హాల్ ఏర్పాటు చేశారు. దీనికి జనహిత అనేటువంటి పేరు పెట్టారు. ఇట్లా వేరువేరుగా డిఫరెంట్గా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి అన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే ఈజీగా ప్రజలతో మాట్లాడే విధంగా, అధికారులతో మాట్లాడే విధంగా, పోలీస్ అధికారులతో ఎప్పటికప్పటికి సంప్రదింపులు చేసే విధంగా, శాంతి భద్రతలు ఈ క్యాంప్ ఆఫీస్ నుంచే మొత్తం కూడా మానిటరింగ్ చేసే విధంగా కూడా ఈ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాట్లున్నాయి. మొత్తం సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. తర్వాత మరికొన్ని రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్టలో ఉన్నటువంటి క్వార్టర్స్లు, ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఆఫీసర్లకు క్వార్టర్స్ ఉన్నాయి, వాటిని కూడా త్వరలో కూల్చివేసి దాదాపుగా 18 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు, అంటే స్పీకర్ కావచ్చు, తర్వాత కొంతమంది ప్రముఖులకు, హైదరాబాద్ కమిషనర్కు, మిగతా కొంతమంది కూడా కొత్త క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా త్వరలోనే కార్యక్రమం చేపట్టబోతుంది. అంటే క్యాంప్ ఆఫీస్కు చాలా దగ్గరగా ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేస్తారో ఈజీగా క్యాంప్ ఆఫీస్కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అదేవిధంగా ఫైల్స్ కావచ్చు, లేదంటే మిగతా కార్యక్రమాలు కావచ్చు, అధికారులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా త్వరలోనే పంజాగుట్టలో కూడా క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి కూడా త్వరలోనే శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేయనున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఈజీగా పరిపాలన కొనసాగించేందుకే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి క్యాంప్ ఆఫీసు పూజా కార్యక్రమాలన్నీ కూడా మరి కాసేపట్లో పూర్తవుతాయి. మరి కాసేపట్లో రాజ్భవన్ నుంచి గవర్నర్ దంపతులు క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. తర్వాత మరికొన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా, అంటే
గృహప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నంత వారందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి కొత్త క్యాంప్ ఆఫీసులో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. చిన్న చిన్న మేజర్ పనులున్నప్పటికీ కూడా అవి త్వరలో పూర్తవుతాయి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు చెప్పారు. ఇది ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. రాజేంద్ర. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాస భవనం ప్రారంభమైంది. ఉదయం 5:22 సీఎం కేసీఆర్ దంపతులు కొత్త క్యాంప్ ఆఫీసులోకి గృహప్రవేశం చేశారు. కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. శుభకార్యంలో భాగంగా దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, అందులో ఉండబోయే వారి ప్రవేశాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పలువురు అధికారులు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చారు. ప్రస్తుతమున్న బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. R&B డిపార్ట్మెంట్ 3 బ్లాకులుగా ఈ నిర్మాణాలు చేపట్టింది. మొత్తం 5 భవనాల సముదాయానికి ప్రగతి భవన్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి జనహిత పేరు ఖరారు చేశారు. ఈ భవనంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు తదితర వర్గాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు జరుగుతాయి.